3:28 a.m. డిసైడెడ్ ఇంటికి పోతాం భయ్యా. పొద్దున్న చాలా పనులు ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 4 to 5 hours అన్న స్లీప్ కావాల్సిందే. 6 hours later. అలాగే బదలేసిపోతుంది. మార్నింగ్ గైస్, ఫైనల్ డే గోవా. టైం 12 అయింది, ఇప్పుడే లేసాం. యాజ్ యూజువల్ తెలిసిందిగా మేము మార్నింగ్ పడుకునేసరికి 6 అయింది, 6:30. సో ఈరోజు ప్లాన్స్ ఏం లేవు, ఎవరి ఓన్ ప్లాన్స్ వాడివి. అంటే ఏది ప్రస్తుతానికి అయితే యాజ్ సెట్ లాస్ట్ డే కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డిస్పర్స్ ఈరోజు స్పెండింగ్ ఆన్ టైం. సో మేబీ 2 of us అంటే ఇద్దరం సపరేట్ యాక్టివ్ తీసుకొని ఒక సైడ్, ఇద్దరం వచ్చి మేబీ అరంబోల్ షాపింగ్, ఇంకా ట్యాటూ వేయించుకోవాలన్నా, హెయిర్ ఆర్ట్ ఏమైనా చేసుకోవాలన్నా. సో హైదరాబాద్ నుంచి ఈరోజు లాస్ట్ డేకి వచ్చేసరికి 8-10 అయింది. సో విల్ స్టార్ట్. అసలు వెళ్ళలేదు మా వచ్చిన దగ్గర నుంచి. దర్శనం చేసుకుని వెళ్ళాలి. హిల్ పై నుంచి వ్యూ ఉంటుంది, చూడాలి. టైం ఈరోజు అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటుంది. రైట్ సైడ్ ఉంది మ్యాంగో ట్రీ. ఈవినింగ్స్ అయితే అసలు క్రేజీ చిల్. అసలు అయితే మ్యూజిక్ చాలా బాగుంటుంది, మంచి ఏరియా దగ్గర. ఓపెన్ లెఫ్ట్ తీసుకో, ప్రతి షాప్లో ఉంటాయి మాస్కులు. ఎక్కడ అసలు ఈరోజు బేసికలీ ఈ ప్లానే లేదు, వెగటార్ రావాలని. కానీ సడన్గా ఇంకా ఎందుకు స్ప్లిట్ అవ్వడం, మళ్ళీ మేబీ ఇక్కడ హార్డ్లీ మాకు 1 hour పడుతుంది. ఈ హిల్ వ్యూ ఇక్కడ నుంచి బాగుంటుంది. సో అదొకటి చూసి నెక్స్ట్ స్మాల్ ఫోటోషూట్. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు మాస్కులు, అందుకే మాస్కులు క్యారీ చేయండి బయటకు వచ్చేటప్పుడు. రెస్పెక్ట్ ద డెస్టినేషన్, రెస్పెక్ట్ ద లోకల్స్. వీడు పుట్టల్దరా. ఇంత క్రౌడ్ ఎక్స్పెక్టే చేయాల. మేబీ న్యూ ఇయర్ అని ఇంతమంది జనాలు వచ్చారేమో. మోస్ట్లీ ఈ బీచ్లు చాలా ఐసోలేటెడ్ ఉంటాయి, కామ్ ఉంటాయి. మంచి రీసెర్చ్లు చేసి హెవీ వచ్చేస్తున్నారు జనాలు. వస్తే ప్రాబ్లం లేదు ఇంత క్రౌడెడ్ ప్లేస్. కానీ చూడండి ఇక్కడ అంతా మొత్తం చెత్త, బాటిల్స్ ఇవన్నీ అసలు ఉండేవి కదా ఇంతకుముందు. డైలీ అయితే మనం ఈ టైంకి రూమ్లోనే ఉంటుండే. మా 3 అయింది టైం. అవును, ఈరోజు కొంచెం తొందరగా వచ్చాం. 1 hour అంతే, 1 hour తొందరగా. కానీ ఫాస్ట్గానే వచ్చాం, అక్కడ రిలీజ్ చేయకుండా 1 hour ఇక్కడ యూజ్ చేసుకున్నాం. మెయిన్ కీ ఏంటంటే రూమ్లోంచి బయటకు వచ్చేటప్పుడే తినేసి బయటకు రండి. బయటకు వచ్చి సిట్టింగ్కి కూర్చున్నట్టే తినడానికి మీకు 2 hours టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా లేట్ డెలివరీ, ఆర్డర్ డెలివరీ చేయడానికి టేబుల్కి.
జనాలేంద్ర నాయన అలా ఉన్నారు ఈసారి. అరే అసలు ఇక్కడ అసలు ఉండేది ఎంటీగా ఉండేది. వెగటర్లో హ్యాపెనింగ్ అని సరే అందరికి వస్తుంది. అది కాదు సీన్ ఏంటంటే ఇప్పుడు బాగా లాగా అయిపోతుంది అక్కడ. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి ఇప్పుడు. అవునా, ఎగురుతున్నాయి రెండు. దయచేసి రండి, తిరణాలు చేయమాకండి. అక్కడ మొత్తం గార్బేజ్, కిందంతా ప్లాస్టిక్ లేస్ కవర్లు, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్, అన్నీ గలీజ్ అయిపోతున్నాయి. రావచ్చు, వాళ్ళకి అలవా చేయొచ్చు, పర్లేదు. కాకపోతే గలీజ్ చేయమాకండి వచ్చే వాళ్ళకి, తర్వాత వాళ్ళకి అనవసరంగా రెస్పెక్ట్ పోద్ది గోవా మీద జనాలుగా. చలో పోదాం. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. బీచ్ ఎంట్రన్స్లోనే ఈ షాప్స్ ఇందాక చూసారుగా. ఈ క్యాప్స్ స్టార్టింగ్ ప్రైస్ 100 రూపీస్ నుంచి, 100 రూపీస్. ఇవి అంతే 100 రూపీస్, 100 రూపీస్ నుంచే దొరుకుతాయి. స్లిప్పర్స్ కూడా లైక్ ఫైన్ 100. షార్ట్స్ మాత్రం మీకు 100 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇలా ఉంటాయి. ఇది ఆజ్రాన్, దీన్ని ఆజ్రాన్ రోడ్ అంటారు. అదే ఆజ్రాన్ బీచ్ వస్తుంది. అది కూడా మంచి కూల్ బీచ్. సేమ్ ఆర్జిన్ బీచ్ వైబ్స్ ఇక్కడ. అంటే కొంచెం పాష్ 4 స్టార్ 5 స్టార్ రిసార్ట్స్ ఉంటాయి. క్లబ్స్ కూడా అంతే. ఫ్యామిలీ వచ్చి స్పెండ్ చేసుకునే నైట్ క్లబ్స్ ఉంటాయి. వచ్చాం కదా, ఆరెంజ్ జంగిల్ అని, ఆరెంజ్ జంగిల్ అని చెప్పి నిన్న ఒక పార్టీకి వెళ్ళాం బ్రో. అనుకుంటారు ఆయన అమ్మాయిని చూస్తా మర్చిపోయినట్టు రోడ్డు మీద నిల్చున్నాను. క్రేజీ సన్సెట్స్ వస్తాయి అసలు ఇక్కడ నుంచి. ఫోటో సెషన్ ఇందుకే వచ్చింది వెగటర్కి, ఈ పర్టికులర్ దీనికోసమే. గుడ్ ప్లేస్. ఇది జస్ట్ సింగిల్ రూమ్ అటాచ్డ్ వుడెన్ క్యాబిన్స్ లాగా, బట్ బోత్. ఎందుకంటే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ వెగటర్లో. నిన్న రైట్ సైడ్ ఉన్న రిసార్ట్లోకి టాలీవుడ్ సెలబ్రిటీ నాగ చైతన్య, సమంత దేశాల వాళ్ళు స్పెండ్ చేసింది పక్క దాంట్లో, టైటిల్స్ అనే దాంట్లో. సో ఇది దాని పక్క ప్రాపర్టీ. దట్స్ ఇట్. ఇట్లనా మనకి రైట్ ఐ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. స్ట్రైట్కి వెళ్తే హర్మాల్ బీచ్, అది హర్మాల్ బీచ్ అయింది. రైట్ సైడ్కి ఆరంబోల్. గైస్ డే 2 ఆల్రెడీ ఆరంబోల్కి వచ్చాము. దాని మీద బ్లాగ్ చూడకపోయింటే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మై రెగ్యులర్ గాయ్. చాలా ఫస్ట్ డే దీని ఆపోజిట్లోనే హ్యావ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ హెంప్ మేడ్. దేర్ ఆల్. అంటే హెంప్ అంటే లైక్ ప్యూర్ హెంప్ మేడ్. ఇవన్నీ బయట ఎక్కడ దొరకవు. దొరికిన ఆన్లైన్లో కాస్ట్లీ ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఈవెంట్ ఈవినింగ్స్ అని స్టార్ట్స్ విత్ సమ్ 150-200 అంతే. ఇంట్లో లైట్ కూడా డల్ అయిపోయిందిరా. చీకటి అయితే గోప్రో వేస్ట్ లిటరల్. भैया फिर रशियन मार्केट होता है ना, उससे वो होता है अभी नहीं होगा. अच्छा ఇక్కడ రష్యన్ మార్కెట్లో ఉంటుంది. హ్యాండ్ క్రాఫ్టెడ్ అయిపోయి అమ్ముతారు. కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల అదంతా బంద్ అంట. ఎవరు లేరు బేసికలీ, అంతా ఖాళీ. ఇదిగో ఇంకొక ఫ్యూచర్లో ఇది కూడా ఇంకొక బాగా కొలంగడ అయిపోద్ది. అంతమంది జనాలు వచ్చేసారు. అన్ని షాక్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. అక్కడ సీనే.
o'clock వచ్చాము మనం. 6 o'clock టైం. ఇప్పుడు ఎంత అవుతుంది? 9 అవుతుంది భయ్యా. 3 hours వెయిటింగ్ దీనికోసం. అప్పటి నుంచి 3 hours పట్టింది అతను చేయడానికి. అది కూడా హెయిర్ ఫుల్ లెంత్ హెయిర్ కాదు, అంత ఆర్టిఫిషియల్. తనకున్న హెయిర్కే వీడి దగ్గర ఉన్న ఎక్స్టెన్షన్స్ బ్లడ్ అటాచ్ చేశాడు అంతే. ఇప్పుడు నాది బాగుంది మచ్చి బన్ వేసినప్పుడు కదా. భయ్యాకి 3 గంటలు పట్టింది ఫుల్ హెయిర్ చేసుకోవడానికి. ट्विस्ट किया, ठीक है, नीचे से लिया, इसको ऐसा पकड़ा, ये जो एक्स्ट्रा बाल है इससे लेके उसको घुमा दो, फिर हो जाएगा. हमने सोचे थे आप बहुत लेट कर रहे हैं, हमको निकाल के वो घर पे लेके जाते हैं हमारे घर पे. क्योंकि हमको सुबह निकलना है ना. A few inches later. మొత్తానికి అయింది. అసలు నేనైతే ఎవరిని రికమెండ్ చేయను, మెయింటెనెన్స్ కష్టం. టైం 11 అవుతుంది. 5 hours అయింది చేసిందంటే. ఏంటంటే ఇదే అయ్యా బాయ్ తిరుమలంగి ఠీకే. తీయమంటావా? ఆరామ్ సే రే అన్ని తీమాక రే అన్ని ఇంట్లో తీసుకుంటారు. ఎవరికి షాపింగ్ చేస్తున్నారు అమ్మాయిలు.